హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అను హ్యాపీ వరల్డ్. ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన మరియు మహిమాన్వితమైన దేవాలయాలలో ఒకటైన శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం. నాగదోష నివారణకు, సర్పదోష పరిహారాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర క్షేత్రానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. బెంగళూరు నుంచి కుక్కే సుబ్రహ్మణ్య ఆలయానికి సుమారు 280 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్తే సుమారు 4 నుంచి 7 గంటల సమయం పడుతుంది. ప్రైవేట్ వాహనం లేదా బస్సులో బెంగళూరు నుంచి హాసన్, సకలేశ్పురం, గుండ్యా, సుబ్రహ్మణ్య మార్గం ద్వారా చేరుకోవచ్చు. ప్రయాణమంతా పచ్చని కొండలు, అడవులు, ఘాట్ రోడ్లు కనువిందు చేస్తాయి. రైలు ద్వారా వెళ్ళాలనుకునేవారు సుబ్రహ్మణ్య రోడ్ రైల్వే స్టేషన్ వరకు చేరుకుని అక్కడి నుంచి సుమారు 12 కిలోమీటర్లు బస్సు లేదా ట్యాక్సీ ద్వారా ఆలయానికి చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం మ్యాంగ్లూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అక్కడి నుంచి సుమారు 110 కిలోమీటర్ల దూరంలో ఆలయం ఉంటుంది. కుక్కే గ్రామంలోకి అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక వాతావరణం మనసుకు ఎంతో ప్రశాంతతను కలిగిస్తుంది. ఆలయ దర్శనానికి ముందు భక్తులు సాధారణంగా కుమారధార నదికి వెళ్తారు. ఈ పవిత్ర నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించడం శాస్త్రోక్తంగా భావిస్తారు. నదీ తీరంలోని సహజ సౌందర్యం భక్తులను ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన మహిమను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం తారకాసురుణ్ణి సంహరించిన అనంతరం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు చేశారని చెబుతారు. అదే సమయంలో నాగరాజు వాసుకి గరుడిని భయంతో రక్షణ కోరగా స్వామివారు అతనికి అభయమిచ్చారని కథనం. అందుకే ఈ క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారితో పాటు నాగరాజు వాసుకి ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. ప్రధాన విగ్రహంలో పైభాగంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, మధ్యలో వాసుకి నాగరాజు, క్రింద శేషనాగుడు దర్శనమిస్తారు. ఇలాంటి రూపంలో స్వామివారు దర్శనం దేశంలో చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ కారణంగానే నాగదోషం, సర్పదోషం ఉన్నవారు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే భక్తులు అనుభవించే ప్రశాంతత వర్ణనాతీతం. కుక్కే సుబ్రహ్మణ్య ఆలయం ప్రత్యేకంగా నాగదోష పరిహార పూజలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నిర్వహించే ప్రత్యేకమైన పూజలు సర్వసంస్కార పూజ, అశ్లేషవలి, నాగప్రతిష్ఠ, నాగప్రార్థన, మహాపూజ. సంతానం ఆలస్యం, వివాహం ఆలస్యం లేదా జాతకంలో నాగదోషం ఉందని భావించేవారు ఈ పూజలు నిర్వహిస్తారు. అయితే పూజల కోసం ముందుగానే బుకింగ్ చేసుకోవటం మంచిది. ఉదయం చాలా త్వరగా దర్శనానికి వెళ్ళటం ఉత్తమం. వారాంతాల్లో మరియు పండగ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆలయ ప్రాంతాల్లో సంప్రదాయ దుస్తులు ధరించటం మంచిది. పూజలకు హాజరయ్యే భక్తులు ముందుగానే సేవా టికెట్లు బుక్ చేసుకోవాలి. కుక్కే సుబ్రహ్మణ్య స్వామికి వచ్చిన భక్తులు ఈ ప్రాంతంలోని కొన్ని అందమైన ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. అందులో ఒకటి కుమార పర్వత. ట్రెక్కింగ్ ప్రేమికులకు ఇది స్వర్గధామం లాంటిది. భారతదేశంలోని అత్యంత అందమైన ట్రెక్కింగ్ మార్గాలలో ఇది ఒకటి. మరొకటి బిస్లే ఘాట్. పశ్చిమ కనుమల అద్భుత దృశ్యాలను వీక్షించటానికి అద్భుతమైన ప్రదేశం.
కుక్కే నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలం. కుక్కే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న తర్వాత భక్తులు స్వామివారి ఆశీస్సులతో తమ కోరికలు నెరవేరాయని చెబుతుంటారు. సంతానం కలగటం, వివాహం జరగటం, కుటుంబ సమస్యలు తొలగిపోవటం వంటి అనుభవాలను భక్తులు పంచుకుంటుంటారు. అందుకే ఈ క్షేత్రాన్ని నాగదోష నివారణకు పరమ పవిత్ర స్థలంగా భావిస్తారు. ప్రకృతి అందాలు, పురాణ ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక శక్తి, భక్తుల విశ్వాసం ఈ 4 కలిసిన మహిమాన్విత క్షేత్రమే శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. మీరు జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించి స్వామివారి దివ్య ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. సుబ్రహ్మణ్య స్వామి శరణం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి పర్యాటక వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.